అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 2. భాను కాలేజ్ సీనియర్ అయిన రాహుల్ కాలు అడ్డుపెట్టడం వల్ల భాను కాల్ స్లిప్ అయి పడబోతోంది. భానుని ఒక మాస్క్ మ్యాన్ సేవ్ చేస్తాడు. భానుని సేవ్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్దామని అనుకున్న అనురాగ్కి అక్కడ అతను ఇంకా రాహుల్ కనిపించలేదు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బయట రాహుల్ కానీ భానుని సేవ్ చేసిన వ్యక్తి కానీ కనిపించకపోవడంతో మళ్ళీ భాను దగ్గరికి వచ్చాడు అనురాగ్. భాను నడవలేక ఇబ్బంది పడటంతో భానుని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని అనురాగ్కి చెప్పింది అనుపమ. అనుపమ ముందు సైలెంట్గా ఉన్న భాను కారు ఎక్కిన తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళొద్దని గొడవ మొదలుపెట్టింది. అను ముందు సైలెంట్గా ఉండి, ఇప్పుడు గోల చేస్తున్నావా? అదేం కుదరదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అని అన్నాడు అనురాగ్. దాంతో భాను అమాయకంగా ముఖం పెట్టి, నాకు హాస్పిటల్స్ అంటే భయం అని నీకు తెలుసు కదా అని అంది భాను. ఇక తప్పక భానుని ఆమె ఫ్లాట్కి తీసుకువచ్చాడు అనురాగ్. నేను బాగానే ఉన్నాను, కేఫ్లో అనుదిది ఇబ్బంది పడుతుంది, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి అని చెప్పి అనురాగ్ని పంపించేసింది భాను. భానుని ఫ్లాట్లో వదిలి కిందికి వచ్చిన అనురాగ్ మొబైల్ తీసి ఎవరికో మెసేజ్ చేసి ఒక 5 నిమిషాలు గడిచిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనురాగ్ కార్ అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్లాక్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి ఎవరికో కాల్ చేసి మాట్లాడి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అతను. అనురాగ్ వెళ్ళిపోయిన తర్వాత భాను నిద్రపోవడానికి ట్రై చేసింది. కానీ నిద్ర పట్టకపోవడంతో కాసేపటికి నెమ్మదిగా బెడ్ మీద నుండి కిందకు దిగి 2 అడుగులు వేసింది. కొంచెం బెటర్గానే ఉంది, ఈ అనురాగ్ అనవసరంగా హంగామా చేశాడు అని అనుకొని పక్కనే టేబుల్పై ఉన్న ల్యాప్టాప్ని తీసుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి బాల్కనీలో కూర్చుంది భాను. భాను వివిధ అంశాలపై లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటుంది. దానితో పాటు కల్కి అనే పేరుతో ఒక బ్లాగ్ను రాస్తుంటుంది. భాను చేసే లైవ్ స్ట్రీమింగ్ గురించి అనుపమకి తెలుసు, కానీ భాను కల్కి అనే పేరుతో బ్లాగ్ని రన్ చేస్తున్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఆ బ్లాగ్లో తను చిన్న చిన్న కవితలు, వివిధ విషయాలతో పాటు తన మనసులోని భావాలను కూడా రాస్తూ ఉంటుంది. భాను తన అకౌంట్లోకి లాగిన్ అయ్యి తన ప్రీవియస్ పోస్టులకు వచ్చిన కామెంట్స్ని, తనకు వచ్చిన సజెషన్స్ని చెక్ చేసి చైర్లోనే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న భానుకి ఈరోజు కేఫ్లో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో తనని పడిపోకుండా పట్టుకున్న మాస్క్ వేసుకున్న వ్యక్తి ముఖం గుర్తుకు రాగానే ఆ కళ్ళని నేను ఇంతకు ముందే చూశాను, ఎక్కడ చూశాను అని అనుకుంటూ ఆలోచిస్తున్న భానుకి అంతకుముందు తను రోడ్ మీద కలిసింది కూడా అతనినే అని గుర్తుకు వచ్చింది. వెంటనే అతని గురించి తన బ్లాగ్లో రాయడం మొదలుపెట్టింది భాను. అందమైన సాయంత్రం వేళ కలిసిన ఓ అపరిచితుడు, పరదమాటున దాగిన నీ ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ నీలి కళ్ళలో దాగిన భావాలేంటో తెలుసుకోవాలని ఉంది. మళ్ళీ నిన్ను కలిసినప్పుడు అడగాలని ఉంది. మళ్ళీ నువ్వు నన్ను కలుస్తావా అని రాసి లాగౌట్ అయిపోయింది భాను. తను రాసిన ఆ కొన్ని లైన్స్కి కొన్ని నిమిషాలలోనే 100ల కొద్దీ కామెంట్స్ వచ్చాయి. మరుసటి రోజు ఉదయం అలారం సౌండ్కి నిద్రలేచిన భాను కళ్ళు తెరవకుండానే అలారం ఆఫ్ చేయడానికి టేబుల్పై చేయి పెట్టి తడిమింది. అప్పుడే ఆమె చేతికి ఒక పాకెట్ వాచ్ తగిలింది. దాన్ని చూసిన భాను, ఎప్పటికైనా నేను నీ వాళ్ళ దగ్గరికి చేరుస్తాను అని మళ్ళీ ఆ వాచ్ని టేబుల్పై పెట్టేసి రెడీ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. కాలేజ్కి వెళ్ళిన భానుకి ఎప్పుడు ఎంట్రన్స్లో కూర్చొని తనను సతాయించే రాహుల్ ఈరోజు కనిపించకపోవడంతో భాను, అమ్మయ్య, కనీసం ఈరోజైనా ప్రశాంతంగా క్లాస్కి వెళ్ళొచ్చు అనుకుంటూ క్లాస్లోకి వెళ్ళింది. 4th ఫ్లోర్ కారిడార్లో నడుచుకుంటూ వెళ్తున్న భాను వెనుక నుండి సడన్గా ఎవరో చేయి పట్టుకొని బలంగా పక్కనే ఉన్న క్లాస్ రూమ్కి వైపు లాగారు. సడన్గా లాగేసరికి భాను వెళ్ళి ఎదురుగా ఉన్న బెంచ్పై పడింది. భాను వెనక్కి తిరిగి చూడగానే రాహుల్ ఆమె వైపే కోపంగా చూస్తూ నించొని ఉన్నాడు. నెమ్మదిగా పైకి లేచిన భాను, నీకేమైనా పిచ్చి పట్టిందా రాహుల్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది. రాహుల్ వేగంగా భాను దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకొని ఆమె ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ, 2 సంవత్సరాలుగా నేను నీ వెంట తిరుగుతుంటే నన్ను కనీసం పట్టించుకోలేదు, ఇప్పుడు వాడెవరితోనో నాకే వార్నింగ్ ఇప్పిస్తావా అని కోపంతో ఊగిపోతూ అడిగాడు రాహుల్. రాహుల్ చెప్తున్నది అర్థం కాని భాను అయోమయంగా, నేను నీకు వార్నింగ్ ఇప్పించడం ఏంటి అని అడిగింది. భాను మాటలకు వంకరగా నవ్విన రాహుల్, ఏం నటిస్తున్నావే, అసలు నీకేం తెలియదన్నట్టుగా, నీకు తెలియకుండానే నీకోసం వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడా అని అన్నాడు రాహుల్.
అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది రాహుల్. అయినా నీకు వార్నింగ్ ఇచ్చింది ఎవరు అనేది నాకెలా తెలుస్తుంది అని అడిగింది భాను. భాను మాటలు పట్టించుకోకుండా, మరోసారి నీ వైపు చూస్తే నన్ను వదిలిపెట్టను అన్నాడు కదా వాడు. ఇప్పుడు నిన్ను నా ఇష్టం వచ్చినట్లు చేస్తా. ఎవడ ఆపుతాడో చూస్తా. ఆ తర్వాత వాడి సంగతి చూసుకుంటా అంటూ భాను మీదకి వెళ్ళాడు రాహుల్. రాహుల్తో మాట్లాడడం అనవసరం అనుకున్న భాను రాహుల్ని వెనక్కి నెట్టి చెంప మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకి రాహుల్ వెనక్కి జరగగానే అదే అదునుగా భాను ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వచ్చిన భాను నేరుగా తన క్లాస్ రూమ్లోకి వెళ్ళింది. కానీ ఆమెకు క్లాస్ వినడానికి ఆసక్తి లేదు. పదే పదే రాహుల్ అన్న మాటలే గుర్తుకు వస్తుంటే, నా కోసం రాహుల్కి వార్నింగ్ ఇచ్చినది ఎవరు అని ఆలోచనలో పడింది భాను. ఒకవేళ అనురాగ్ ఏమైనా అని అనుకోగానే రాహుల్ రాక్షసత్వం గుర్తుకు వచ్చి భానుకి చెమటలు పట్టేశాయి. రాహుల్ తండ్రి జనార్దన్ పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త. ఆ కాలేజ్లో అధిక శాతం వాటా కూడా జనార్దన్దే కావడంతో కాలేజ్లో రాహుల్ ఏం చేసినా అతన్ని ఎదిరించేవారు లేరు. ఒకవేళ ఎవరైనా అతనికి ఎదురు చెప్తే రాహుల్ వాళ్ళని ఊరికే వదిలిపెట్టడు. 2 సంవత్సరాల క్రితం రాహుల్ని ఎదిరించినందుకు ఒక స్టూడెంట్ని అనుమానంతో కాలేజ్ వదిలి వెళ్ళిపోయేలా చేశాడు. అంతటితో వదలకుండా యాక్సిడెంట్ చేయించి అతను నడవలేకుండా చేశాడు. ఆ విషయం గుర్తుకు రాగానే భానుకి అనురాగ్ గురించి భయం పట్టుకుంది. ఆ రోజు మధ్యాహ్నం కాలేజ్ క్యాంటీన్లో అనురాగ్ కోసం క్యాంటీన్కి వచ్చిన భానుకి అనురాగ్ క్యాంటీన్లో ఎక్కడా కనిపించలేదు. దాంతో భానుకి భయం వేసి వెంటనే అనురాగ్కి కాల్ చేసింది. కానీ అనురాగ్ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో భాను కంగారుగా క్యాంటీన్ నుండి బయటకు వెళ్తుండగా భానుకి ఎదురుగా తన ఫ్రెండ్స్తో కలిసి నవ్వుతూ వస్తున్న అనురాగ్ కనిపించాడు. అనురాగ్ని చూడగానే భానుకి మనసు కాస్త ప్రశాంతంగా అనిపించింది. వెంటనే అనురాగ్ దగ్గరికి వెళ్ళి అతని చేయి పట్టుకొని పక్కకు లాక్కెళ్ళింది భాను. అనురాగ్ వైపు సూటిగా చూస్తూ, ఆ రాహుల్తో నువ్వు గొడవ పడ్డావా అని అడిగింది భాను. అనురాగ్ ముఖం కోపంగా పెట్టి, రాత్రి ఆ వెధవ నా చేతికి దొరికి ఉండాల్సింది. మళ్ళీ నీ వైపు చూడాలంటేనే భయపడేలా చేసి ఉండేవాణ్ణి అని అన్నాడు అనురాగ్. దాంతో భానుకి అనురాగ్ ఆ రాహుల్కి వార్నింగ్ ఇవ్వలేదు అని అర్థమైంది. మరి రాహుల్ చెప్పింది ఎవరి గురించి అనే ఆలోచనలో పడింది భాను. అనురాగ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తున్న భానుని భుజంపై తట్టాడు అనురాగ్. దాంతో భాను హా అంటూ అనురాగ్ వైపు చూసింది. ఎందుకు నువ్వు ఇప్పుడు రాహుల్ గురించి అడిగావు? వాడేమైనా అన్నాడా అని అనురాగ్ అనడంతో, ఇప్పుడు రాహుల్ గురించి అనురాగ్కి చెప్తే అనవసరంగా గొడవ పడతాడు అని అనుకొని టాపిక్ డైవర్ట్ చేయడానికి, ఏం లేదు ఊరికే నిన్న కేఫ్లో నువ్వు చాలా కోపంగా ఉన్నావు కదా, అందుకే అడిగాను అంది భాను. అంతేనా, లేదా నువ్వేదైనా విషయం దాస్తున్నావా అని అనుమానంగా అడిగాడు అనురాగ్. భాను కాస్త కోపంగా ముఖం పెట్టి, హా అవును మరి, దాస్తున్నా, రాచకోట రహస్యం. వచ్చాడండి పెద్ద గూఢాచారి నెంబర్ 1, మొక్కం చూడు అని అంది. భాను మాటలు ఎక్స్ప్రెషన్ చూసి నవ్వేస్తూ, ఇంకా ఏ కాలంలో ఉన్నావే, ఇప్పటికీ నీకు ఈ పాత సినిమాల పిచ్చి పోదా అని అన్నాడు అనురాగ్. నా ఇష్టం రా, నాకు అవే నచ్చుతాయి. ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? నాకు ఆకలిస్తుంది, ముందు తిందాం పదా, ఆ తర్వాత చెప్తా నీ సంగతి అంటూ అరిచి మళ్ళీ క్యాంటీన్లోకి వెళ్ళింది భాను. అనురాగ్ నవ్వుకుంటూ భాను వెనకే క్యాంటీన్లోకి వెళ్ళాడు. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. క్లాస్ జరుగుతూ ఉండగా ప్యూన్ వచ్చి భాను కోసం ఎవరో వచ్చారని పిలవడంతో ప్యూన్ వెనకే వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళింది భాను. అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను భానుని చూడగానే హలో మేడం అని చాలా మర్యాదగా పలకరించాడు. అతన్ని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించడంతో అతనెవరో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది భాను. కానీ ఎంత ప్రయత్నించినా అతన్ని ఎక్కడ చూసిందో గుర్తు రాకపోవడంతో, మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని అడిగింది. మీరు నన్ను గుర్తుపట్టినట్లు లేరు, ఐఎమ్ ఆర్కే. ఆ రోజు నైట్ హాస్పిటల్లో మీరు కలిసిందే నన్నే అని అన్నాడు ఆర్కే. 5 నిమిషాలు అతనితో మాట్లాడిన తర్వాత క్లాస్కి వెళ్ళిపోయింది భాను. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలానే కేఫ్కి వెళ్ళడానికి కాలేజ్ బయటకు వచ్చింది భాను. వాచ్ వైపు చూసుకుంటూ, ఒక్క ఆటో కూడా రావడం లేదేంటి, కేఫ్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది అని అనుకుంది. ఉదయం రాహుల్ భానుని విసురుగా నెట్టడంతో ఆమె కాలు నొప్పి ఎక్కువైంది. నొప్పి వలన నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంది భాను. అప్పుడే ఒక బ్లాక్ కలర్ కారు వచ్చి భాను పక్కన ఆగింది.
కార్ డోర్ ఓపెన్ చేసుకొని కిందికి దిగాడు ఒక వ్యక్తి. అతన్ని చూసి షాక్ అయింది భాను. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు భాను షాక్ అయిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.